హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదపరమను అనుసరించవలసినటువంటి పరిస్థితి గురించి మనకి కృష్ణుడు ఉద్ధవ గీతలో తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి కర్మకాండ సెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. వేదాలలో కర్మకాండ అనేటువంటిది కేవలం ప్రలోభ పెట్టడం కోసం మాత్రమే ఇవ్వబడింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడికి శరణాగతులయ్యేటువంటి స్థాయి వరకు కూడా మనల్ని తీసుకురావడం కోసం అని మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఇంద్రియ భోగాన్ని చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ, ఈ యొక్క కర్మకాండని పాటిస్తారు. ప్రత్యేకించి కొన్ని ఆ, యజ్ఞాలలో పశువులని బలి ఇవ్వడము, ఆ బలి ఇచ్చినటువంటి పశువులని ఆహారంగా తినడము అనేటువంటిది వేదాల వేదాలలో చెప్పబడ్డాయి అనేటువంటి ఉద్దేశంతో వేదాలను అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేకించి ఇంతకు ముందు శ్లోకాల్లో మాట్లాడటం అనేటువంటిది జరిగింది. కేవలం వీళ్ళు దేవీ దేవతల ఆరాధనని, పితృదేవతల ఆరాధనని, భూత ప్రేతాలని ఆరాధించడం అనేటువంటిది ఎందుకు చేస్తారు అని అంటే ఇలాంటి పశుబలులని చేసి వాళ్ళు మాంసాన్ని తినడం కోసం. ఇది నిజానికి వేదాల యొక్క ఉద్దేశం కాదు అని కృష్ణుడు చెప్తున్నారు. వేదాలలో ఒకవేళ చెప్పబడి ఉన్నా వేదాల యొక్క ఉద్దేశం అది కాదు అని చెప్తున్నారు. వేదాలు క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి అలవాట్లని, ఇలాంటి మాంసం తినేటువంటి అలవాట్లని తగ్గించటం కోసం, నియంత్రించటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశంలో, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో, ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా మాత్రమే మీరు మాంసభక్షణ చేయవచ్చు అని రూల్స్ ఎందుకు పెడుతుంది అని అంటే విచ్చలవిడిగా చేసేటువంటి మాంసభక్షణ తగ్గించడం కోసం మాత్రమే చేస్తుంది. దాని అర్థం మనం విచ్చలవిడిగా మాంసభక్షణ చేయొచ్చు అని కాదు. ఇది వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం. మన యొక్క చైతన్యాన్ని ఉద్ధరించడం కోసం వేదాలు కర్మకాండని ఇచ్చాయి, కానీ కర్మకాండలోనే ఉండిపోవడం కోసం వేదాలు మనకి ఇవ్వలేదు. చైతన్యం ఎలా ఉద్ధరింపబడుతుంది అంటే వేద నియమాలను పాటించటం ద్వారా మనము తమోగుణ స్థితి నుంచి సత్వగుణ స్థితికి వస్తాము. సత్వగుణ స్థితి నుంచి విశుద్ధ సత్వగుణికి వెళ్ళాలి. అది కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇందుకు వేదాలు మనకి ఈ యొక్క కర్మకాండని ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని మనకి ఇప్పటివరకు కూడా కృష్ణుడు చెప్పడాన్ని చూసాం. కాబట్టి హింసని ప్రేరేపించడం లేదు వేదాలు, హింసని ప్రేరేపించడం లేదు శాస్త్రాలు. అందుకు ఉదాహరణే స్వయంగా భగవంతుడే బుద్ధుడుగా అవతరించి హింసని వ్యతిరేకించారు. ఓకే, అవసరమైతే హింసని వ్యతిరేకించడం కోసం వేదాలను కూడా వ్యతిరేకించేసేసారు. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇక 31వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. శ్రీవాణి మాతాజీ. స్వప్నోపమయం లోకం అశాంతం శ్రవణ ప్రియం. మంగతాయర్ మాత. కృష్ణ ప్రభుత్వం చూడలేదు. స్వప్నోపమం లోకమశాంతం శ్రవణప్రియం ఆశిషో హృది సంకల్ప్య త్యజంత్యర్థాన్యతావణి. ఆశిషో హృది సంకల్ప్య త్యజంత్యర్థాన్ యథావణి యథావణి. మూర్ఖుడగు వ్యాపారి తన ధనమును వ్యర్థమగు వ్యాపార కల్పన యందు కోల్పోయేది రీతి మూర్ఖులకు మానవులు జీవితంలో నిజముగా విలువైనట్టి సమస్తమును విడిచిపెట్టి చెవులకు ఇంపి అయినను స్వప్నములే అసత్యమైనట్టి పరలోక ప్రాప్తికై యత్నితురు. అట్టి మోహగ్రస్తులు సమస్తమగు ఆశీస్సులు తమకు లభించగలవని తమ హృదయములలో ఊహించుదురు. భాష్యము. ఇహపరములలో పరిపూర్ణమగు ఇంద్రియ భోగ ప్రాప్తి కొరకే ప్రపంచమంతటిలో జనులు కష్టించి పనిచేయుచున్నారు. కృష్ణాంశలమగు నిత్యాత్ములకు మనం భగవత్ సాంగత్యంలో జ్ఞానానందమయమై ఉన్నాము. కానీ మహోన్నతమగు జ్ఞానానంద స్థితిని విడిచిపెట్టి దేహ సౌఖ్యం అనేది మృగతృష్ణను వెంటాడుచు మనము కాలంను వృధాపరచదము. ఇది వ్యాపారి తన నిజమైన సంపత్తులను నిజమైన లాభంను ఒసగని కల్పిత వ్యాపారంలో నష్టపరచడం వంటిది. హరే కృష్ణ ప్రభుత్వం.
సో ఈ విధంగా వేదాల్లో చెప్పబడినటువంటి ప్రకారంగా మన యొక్క కర్మకాండ విధి విధానాలని ఫాలో అవడము అనేటువంటిది మనల్ని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్తుంది అనేటువంటి భ్రమలో మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. యజ్ఞం చేయడము ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఈ యజ్ఞం చేయడం వల్ల మనం ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాం. ఆ మనం ఇంద్రియ భోగాన్ని ఇక్కడి కంటే ఎక్కువగా చేయొచ్చు ఉత్తమ లోకాల్లో అనేటువంటి భావనలో. అంటే స్వర్గప్రాప్తి అనేటువంటిది అంతిమ లక్ష్యం. స్వర్గప్రాప్తి కనుక వస్తే సమస్తం వచ్చినట్లే, సమస్తాన్ని సాధించినట్లే అనేటువంటి భావనలో ఎవరైతే ఈ వేదాల్లో చెప్పబడినటువంటి ఈ కర్మకాండని ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా మోహగ్రస్తులైనటువంటి వాళ్ళు. నిజానికి వాళ్ళకి అర్థం కావడం లేదు స్వర్గంలో కూడా మృత్యు ఉంటుంది అని. ఓకే, స్వర్గంలో కూడా జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి ఉంటాయి అని వాళ్ళకి అర్థం కావడం లేదు. నిజానికి మోహంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు దాన్ని మోహం అని అంటున్నారంటే ఏ భౌతికమైనటువంటి సుఖమైనా కానీ శాశ్వతం కాదు కాబట్టి. శాశ్వత సుఖాన్ని వదిలిపెట్టి అశాశ్వతమైనటువంటి సుఖం అనుకునేటువంటి సుఖాన్ని మనము సమయం మొత్తం కూడా వృధా చేస్తున్నాం కాబట్టి ఆ సమయం వృధా చేసేటువంటి వాళ్ళు మోహగ్రస్తులు అవుతారు. నిజానికి మనం అందరం కూడా ఒక వ్యాపారి ఒక డబ్బుని పెట్టి వ్యాపారం చేయడము అనేటువంటి దాని యొక్క ఉద్దేశము ఆయన చేసినటువంటి వ్యాపారంలో లాభాలను ఆర్జించాలి అని. అంతేకాని ఏదో ఊహించుకొని ఏదో లాభాలు వస్తాయి అని కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి చివరికి అసాధ్యమైనటువంటి దాన్ని మీద మనం పెట్టుబడి పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోకపోతే ఏమవుతుందండి? చివరికి చాలామంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెడుతూ ఉంటారు, కానీ ఈ వ్యాపారం చేస్తే ఇలా లాభం వస్తుంది, అలా లాభం వస్తుంది, అలా లాభం వస్తుంది, నేను ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువగా సంపాదించవచ్చు అనేటువంటి భ్రమలో అసలు అందులో సత్యం ఎంత ఉంది, అందులో సత్యం ఎంత లేదు, అసలు అది నిజంగా అది సక్సెస్ అవుతుందా అవదా, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే నష్టపోతారో అదే విధంగా మన జీవితం యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా మనం పెట్టుబడి పెట్టి కర్మకాండలో ఉన్నట్లయితే కనుక మనం సక్సెస్ అనేటువంటిది రాకపోగా ఇంకా అధపాతాళానికి మనం వెళ్ళిపోతాం. ఇది కర్మకాండలో సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి వ్యక్తులకి కృష్ణుడు చెప్తున్నటువంటి వార్నింగ్. కర్మకాండలో సమయాన్ని పెట్టడము అనంటే సక్సెస్ కాదు అని తెలిసినటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం. ఓకే, చివరికి నష్టమే కానీ లాభం ఉండదు. అలానే మోహగ్రస్తులు మాత్రమే సమస్తాన్ని వెచ్చించి వాళ్ళు సమయాన్ని మొత్తం కూడా వాళ్ళు కర్మకాండలో పెట్టేస్తారు. నెక్స్ట్ 32వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. రజసత్వతమో నిష్ట రజసత్వతమోజుషః సత్వతమో నిష్ఠ రజః సత్వతమో జషః ఉపాసత ఇంద్రముఖ్యాం దేవాదీన్నయతైవ మాం. ఉపాసత ఇంద్రముఖ్యాన్ దేవాదేన్నయ యదైవ మాం. హరే కృష్ణ. ఈ సత్వ రజస్తమో గుణములను నెలకొనిన వారు అవే రజస్తమో గుణములను ప్రకటించడి ఇంద్రాది ఆయా దేవతలను పూజించరు, కావున వారు నన్ను సముచితముగా పూజించరు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. దేవతలు పరమపురుషుని అంశలైనప్పటికీ దేవతార్చనమనున్నది వారు దేవదేవునికి అన్యముగా ఉన్నారనడి మిథ్యాభావన కలగజేయును. అట్టి అర్చనము అవిధి పూర్వకం అంటే పరతత్వమును అనురీతిగా దరిచేరుట అనబడును. తమోగుణ ప్రధానంలో ఒకప్పుడు సత్వ రజోగుణములు ప్రకటమవుచుండెనని హరివంశము నుండి స్త్రీల మధ్వాచార్యులు ఉదహరించిరి. సత్వగుణం పట్ల కొంత ఉన్ముఖులైన అజ్ఞానులు నరకమునకే పోయేదరు, కానీ కొంత సుఖమును కూడా అనుభవించెదరు. ఆ విధముగా అతి దయనీయమైన ఆర్థిక లేదా రాజకీయ పరిస్థితులను అనుభవించేటి వ్యక్తి యొక్క సాధారణ స్థితి నారకీయమే అయినను అందగత్తి అయిన భార్య సాంగత్యమును అనుభవించుతున్నట్లు కనబడవచ్చును. కొద్దిగా రజోగుణములతో మిశ్రితమైన తమోగుణులు
నేరుగా నరకమునకే పోయెదరు. ఇక పూర్తిగా తమోగుణులు అంధకార బంధరముగ నరకమును కూలెదరు. భగవద్భక్తి రహితులైన వారు ఈ 3 కోవలకు చెందిన అజ్ఞానంలో నుందురు. భగవద్భక్తి రహితులైన వారు ఈ 3 కోవలకు చెందిన అజ్ఞానంలో నుందురు. ఒకప్పుడు సత్వగుణయుతులు భగవంతుని పరమాధిక్యమును అంగీకరించినను దేవతల వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉందురు. వేదానుష్ఠానము ద్వారా దేవతలతో సమానమైన జీవన ప్రమాణమును సాధించగలమని వారు విశ్వసించెదరు. ఇట్టి గర్విత భావన భగవద్భక్తి యందు నిక్కముగా అవరోధమే అగును. అది తొట్టతొదకు పతనమునకు దారితీయును. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరైతే దేవీ దేవతల ఆరాధన చేస్తారో వాళ్ళ మీద గుణ ప్రభావం ఉన్నది అని అంటున్నారు. కేవలం గుణ ప్రభావాలలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దేవీ దేవతల ఆరాధన చేస్తారు, డైరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, అంటే ఎవరెవరైతే దేవీ దేవతల ఆరాధన చేస్తారో ఆ దేవీ దేవతల ఆరాధన వలన వాళ్ళు పొందేటువంటి లాభం ముక్తి కాదు. మరి ముక్తి కానప్పుడు ఏం కలుగుతుంది? ముక్తి జరగనప్పుడు ఏం జరుగుతుంది? ఏదో భౌతిక సంతోషం, భౌతిక సుఖం, భౌతికమైనటువంటి ఆనందం. అంటే భౌతికమైనటువంటి ఆనందాన్ని కోరుకునేటువంటి మనం చేసేటువంటి సాధన సత్వరజస్తమో గుణాల్లో ఉన్నటువంటిది అవుతుంది తప్ప విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటిది అవదు. అందుకనే కృష్ణుడు చెప్తున్నారు, నన్ను ఎందుకు పూజించరు అని అంటే కేవలం గుణ ప్రభావం కారణంగా నన్ను పూజించలేకపోతున్నారు. కృష్ణుడు పూజించాలి అని అంటే గుణాతీతమైనటువంటి చైతన్యం ఉండాలి. మనకి గుణాతీతమైనటువంటి చైతన్యం ఉండాలి. గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా కృష్ణుణ్ణి పూజించరు, కృష్ణ భక్తిలో పురోగమించరు. అదే కృష్ణుడు చెప్తున్నారు. అంటే భౌతికమైనటువంటి సుఖాలు బాగా 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 అనుభవించాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సత్వగుణంలో, కొంతమంది రజోగుణంలో, కొంతమంది తమో గుణంలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. మనకి భగవద్గీతలోనే చెప్పారు, సత్వగుణంలో మరణించిన వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్తే, తమో గుణంలో మరణించిన వాళ్ళు నరకలోకాలకు వెళ్తే, రజోగుణంలో మరణించిన వాళ్ళు భూమి మీద పుడతారు అని. నిజానికి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, యాక్చువల్గా నిజానికి సత్వగుణం లేదు, రజోగుణంతో తమో గుణంతో మిళితమైనటువంటి సత్వగుణం. రజోగుణం కూడా అలానే ఉంది, కొంచెం సత్వగుణం, కొంచెం తమో గుణం. ఇక తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అంధకారంలో పుడతారు, అంధకారమైనటువంటి నరకలోకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజానికి సత్వగుణం అనేటువంటిది లేదు కాబట్టి, రజోగుణంతోనో తమో గుణంతోనో మిళితమైనటువంటి సత్వగుణంలో ఉన్నాం కాబట్టి మనము స్వర్గలోకాలకు వెళ్ళం. వేదాలలో చెప్పబడినటువంటి పూజలు పురస్కారాలు చేసినా మనం సత్వగుణంలో ఉన్నాము అని మనం అనుకున్నా, దానివల్ల స్వర్గప్రాప్తి కలగాలి అని మనం కోరుకున్నా స్వర్గప్రాప్తి దొరకదు. ఎందుకు? రజోగుణం మిక్స్ అయింది కాబట్టి, తమో గుణం మిక్స్ అయిపోయినటువంటి గుణాలతో మనం చేస్తున్నాం కాబట్టి పూజలు. సత్వగుణం కూడా ప్యూర్ సత్వగుణం కాదు కాబట్టి, అందుకని ఇలాంటి వాళ్ళకి ఏమొస్తాయి? నరకలోకాలే వస్తాయి. నరకంలో కొంచెం సుఖం వస్తుందన్నమాట. ఎలా? గురు మహారాజ్ చెప్తారు కదా, అబుడుగు. అబుడుగు బాగా మునిగిపోయినప్పుడు ఒక క్షణానికి బయటకు వస్తే నీళ్ళల్లో నుంచి ఎంత రిలీఫ్ ఉంటుందో అలా ఒక క్షణానికి సుఖం వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది. కష్టాల మధ్యలో అక్కడక్కడ సుఖం పెడతాడు అనమాట. కష్టాల మధ్యలో వచ్చేదాన్ని సుఖం అంటారా? లేదు అని అంటే కష్టం నుంచి కొంచెం రిలీఫ్ అంటారా? రిలీఫే ప్రభుజీ, ఒక క్షణం. కష్టం నుంచి మనకి కలిగినటువంటి రిలీఫ్ని సుఖం అనుకుంటున్నాం. నిజానికి మనం నరకంలోనే ఉన్నాము. నిజానికి మనం అందరం కూడా అనేక రకమైనటువంటి దుఃఖాలని అనుభవిస్తున్నాం. మంచం మీద పడుకున్న పేషెంట్ లాగా. మొదటి రోజు వెళ్తే బాగాలేదు నా పరిస్థితి అంటాడు, రెండో రోజు వెళ్తే మంచం మీదనే పడుకుని ఉంటాడు, లేవలేడు, కదలలేడు, సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేడు, అయినా పర్వాలేదు నిన్నటి కంటే అంటాడు. మూడో రోజు వెళ్తే నిన్నటి కంటే పర్వాలేదు అంటాడు. కానీ వాడి పరిస్థితి పరిగెత్తుతున్నాడా ఏమన్నా లేచి అంటే? ఏం పరిగెత్తడు. ఇంతకు ముందులాగా నడవగలరా పూర్తిగా డిశ్చార్జ్ చేసిన తర్వాత అయినా అంటే?
నడవలేడు, అయినా నేను చాలా బాగున్నాను ఇప్పుడు అని అనుకుంటాడు. అంటే మన పరిస్థితి ఏంటో మనకి అర్థం కావట్లేదు. మనం ఉన్నటువంటి కష్టాలను మనం అర్థం చేసుకోవట్లేదు. భౌతిక విషయంలో కేవలం దుఃఖాలు మాత్రమే ఉంటాయి. మనం అనుభవిస్తున్నటువంటి సుఖం కొంచెం ఏదో రిలీఫ్, దుఃఖం నుంచి కలిగినటువంటి రిలీఫ్. కారణం మనం ఇంతకు ముందు జన్మలో, ఈ జన్మలో చేసినటువంటి వైదిక కర్మకాండ కారణంగా, అది కూడా కలుషితమైనటువంటి గుణ ప్రభావాలతో చేసినటువంటి కర్మకాండ కారణంగా మనం ఇలాంటి నరక స్థితిలో ఉన్నాము. ఇది చెప్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 33, 34 నాగలక్ష్మి. హరే కృష్ణ ప్రభు. ఇష్ట్వేహ దేవతాయజ్ఞైర్గత్వా రంస్యామహే దివి ఇష్ట్వేహ దేవతా యజ్ఞై గత్వా రంసామ్యహే దివి తస్యాంత ఇహ భూయాస్మా మహాశాలా మహాకులాం తస్యాంత ఇహ భూయాస్మా మహాశాల మహాకులాః ఏవం పుష్పితయా వాచా వ్యాక్షిప్త మనసాం నృణాం ఏవం పుష్పితయా వాచా వ్యాక్షిప్త మనసాం నృణాం మానినాం చాతి లుబ్ధానాం మధ్వార్తాపి న రోచతే. మానినాం చాతి లుప్తానాం మద్వార్తాపి న రోచతే. మేము ఈ జన్మలో దేవతలను అర్చించి యజ్ఞముల ద్వారా స్వర్గమునకు పోయి అచట భోగించెదము. ఆ భోగం పూర్తయినంతటా ఈ జగత్తునకు తిరిగి వచ్చి గొప్ప కులంలో గొప్ప గృహస్థులుగా జన్మించెదము అని దేవతారాధకులు తలచేది. అతిగా గర్వితులు లోబులై అట్టివారు వారు వేదంలో పుష్పిత వాక్కులచే మోహగ్రస్తులయ్యేది. వారు దేవదేవునకు నా కథల ఏడ ఆకర్షితులు కారు. భాష్యం. ఆధ్యాత్మిక జగత్తులో పరమలీలలు ఎందు పాల్గొనేడి పరమ మన్మధుడైన భగవాన్ దివ్య రూపం నందే నిజమైన సుఖం లభించగలదు. భగవద్లీలల నిత్యానందంను నిర్లక్ష్యపరిచి మూర్ఖ దేవతారాధకులు భగవంతునిగా అయ్యేడి కలలు కనుగొందురు. కానీ వారికి విపరీతమైన ఫలితమే కలుగుచుండదు. వేరు మాటల్లో వారు జన్మమరణ చక్రంలోనే నిరంతరం కొనసాగుచుండు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఎందుకు మనం కృష్ణుడి యొక్క కథల యందు ఆకర్షితులం కావట్లేదు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్తున్నారు. నిజానికి ఎవరెవరైతే కృష్ణుడి యొక్క కథలకి ఆకర్షితులయ్యారో వాళ్ళని ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళ జీవితం మాత్రమే సార్థకమవుతుంది. వాళ్ళు మాత్రమే ఈ భౌతిక విషయంలోకి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అలా కృష్ణుడి యొక్క కథల మీద ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎలాంటి భావంలో ఉన్నాం మనము అనంటే, ఏం చేస్తాం, కృష్ణుడి కథ చదివితే ఏమొస్తుంది, ఏదైనా కర్మకాండ పూజ చేస్తే కనుక మనకి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది, ఇక్కడ కంటే ఎక్కువ సుఖం అనుభవించవచ్చు. సరే, మీరు స్వర్గలోకం కూడా శాశ్వతం కాదు అని అంటున్నారు కదా. ఒకవేళ స్వర్గలోకం శాశ్వతం కాకపోయినా ఉన్నంతకాలం స్వర్గంలో సుఖంగా ఉండి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి మళ్ళీ ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మ తీసుకొని మళ్ళీ తిరిగి ఇలాంటి కర్మకాండ యజ్ఞాలే యాగాలే చేసుకుంటూ మళ్ళీ స్వర్గలోకాన్ని పొందుతాం. ఇంతకు మించి ఏం కావాలి మనిషి జీవితానికి? సుఖంగా ఉండవచ్చు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కృష్ణుడు సరైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దేవతారాధకులు ఈ విధంగా తలుస్తారు. గర్వితులు లోభులై వేదాలలో చెప్పబడినటువంటి పుష్పిత వాక్కులకి అంటే కర్మకాండకి ఆకర్షితులై మోహగ్రస్తులవుతున్నారు. అందువలన వాళ్ళకి నా కథల పట్ల ఆసక్తి కలగట్లేదు, నా లీలల పట్ల ఆసక్తి కలగట్లేదు అని అంటున్నారు. కృష్ణుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? నా లీలలని తత్వంతో అర్థం చేసుకున్న వాళ్ళు నా ధామానికి వస్తారు, తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంటే అలాంటి లాభాన్ని మనం పొందట్లేదు, అది సరి అయినటువంటి లాభం కాదు. ఏది? కర్మకాండ ద్వారా మనం పొందేటువంటి లాభం సరి అయినది కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 35 ప్రమీల మాతాజీ. వేద బ్రహ్మాత్మ విషయా స్త్రీ కాండ విషయాయిమే. వేద బ్రహ్మాత్మ విషయా స్త్రీ కాండ విషయాయిమే. వేద బ్రహ్మాత్మ విషయా స్త్రీకాండ విషయాయిమే.
వేద బ్రహ్మాత్మ విషయా స్త్రీ కాండ విషయా ఇమే. త్రికాండ అనాలి. త్రీ లెఫ్ట్లో త్రీ తర్వాత గ్యాప్ ఇవ్వకూడదు. త్రీ కంటే ముందు గ్యాప్ ఇవ్వాలి. వేద బ్రహ్మాత్మ విషయా త్రికాండ విషయా ఇమే. వేద బ్రహ్మాత్మ విషయా స్త్రీకాండ విషయా ఇమే. పరోక్షవాదా ఋషయః పరోక్షం మమ చ ప్రియం. పరోక్షవాద ఋషయః పరోక్షం మమ చ ప్రియం. ఉమ్. మూడు భాగములుగా విభజింపబడిన వేదములు జీవుడు విశుద్ధాత్మయని చుట్టతుదకు వెల్లడి చేయును. కానీ వేదద్రష్టలు మంత్రములు గోప్యమగు రూపములో వ్యవహరించును. అట్టి గుహ్యమైన వర్ణనలతో నేను కూడా ప్రసన్నుడనయ్యదును. భాష్యము. వేద జ్ఞానము భౌతిక భోగము కొరకే బడినదనడి భావనను గడిచిన శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఖండించి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవదేవుడు వేదవాంగ్మయం యొక్క అసలైన ప్రయోజనమును అనగా ఆత్మానుభూతిని ఇచ్చట సంగ్రహపరుచుతున్నాడు. బద్ధజీవులందరినూ ప్రకృతి జాలంలో సంఘర్షణ చేయుచున్నప్పటికీ భగవద్రాజ్యమునందు దివ్య స్వాతంత్రమే వారి అసలైన అస్తిత్వము. వేదములు బద్ధజీవుని క్రమంగా మోహాంధకారము నుండి ఉద్ధరించి నిత్య భగవత్ సేవలో నెలకొల్పును. వేదాంత సూత్రములో 4.4.23 అనావృత్తి శబ్దాత్ వేద జ్ఞానమును చక్కగా శ్రవణము చేసిన వాడు జన్మ మృత్యు వలయమునకు తిరిగి చేరనవసరము లేదు అని చెప్పబడినది. స్వయముగా భగవంతుడు అంతేగాక అతని ప్రతినిధులు వేదద్రష్టలు మంత్రములు గోప్యము లేదా పరోక్ష భావములో పలికెదరని ఎనరేని అడగవచ్చును. నాహం ప్రకాశ సర్వస్య అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికియున్నాడు. భగవంతుడు తనను తాను చౌక చేసుకొనడు. ఆ విధముగా అతడు కపటులకు లేదా విరోధులకు ప్రకటం కాడు. ఔషధమును గ్రహించుటకై బాలునికి మిఠాయి ప్రలోభం చూపినట్లు లౌకికత్వం చే దూషితులైన మానవులు సకామ ఫలముల నొసగడి వేదానుష్ఠానము ద్వారా ప్రలోభమునకు గురి చేయబడుదురు. వేదముల గోప్య స్వభావము కారణమున అల్పబుద్ధులు వాటి చర్మమగు దివ్య ప్రయోజనమును ఎరుగజాలక తత్ఫలితముగా ఇంద్రియ భోగ స్థితికి తత్ఫలితంగా ఇంద్రియ భోగ స్థితికి పతనం చెందుదురు. బ్రహ్మాత్మ అను పదము చరమముగా దేవదేవుని సూచించును. తనను గురించినటువంటి జ్ఞానము రాజగుహ్యమని అతడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. భౌతికమైనటువంటి ఇంద్రియముల అనుభూతిపై ఆధారపడువాడు పరతత్వమును గురించి ఎరుగకుండును. మానసిక బుద్ధి కల్పనలపై ఆధారపడువాడు నిత్యాత్మ పరమాత్మ ఇరువురును భౌతిక దేహమందే ఉన్నారు అనడి రహస్యమును ఎరుగగలుగును. కానీ భగవద్గీత యందలి భగవత్ సందేశమును శ్రద్ధతో శ్రవణము చేయుచు స్వయముగా భగవంతుని పైననే ఆధారపడేవాడు పరిస్థితిని అంతటిని అర్థము చేసుకుని వేద జ్ఞానం యొక్క నిజమైనటువంటి ప్రయోజనమును నేర్చిన వాడై భగవద్ధామమునకు వెడలును. ఓకే, సో ఇప్పుడు దాకా వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండని చెప్పారు. ఆ కర్మకాండని ఆచరించడం వల్ల మనకు కలిగేటువంటి నష్టాన్ని చెప్పారు. ఆ కర్మకాండని ఎవరు ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ కర్మకాండని ఆచరించేటువంటి వ్యక్తులు కృష్ణ భక్తిలో రాలేకపోవడానికి కారణాలను చెప్పారు. కేవలం దేవతల ఆరాధన కర్మకాండ ఆరాధన అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే ఏం చేస్తున్నారు? వేదాలలో చెప్పబడినటువంటి విషయాలను మీరు ఫాలో అవ్వద్దు అంటే వేదాలని ఖండించారు ఇక్కడ దాకా. ఓకే, వేదాలని వేద జ్ఞానాన్ని ఖండిస్తూ చెప్తూ ఉన్నారు కృష్ణుడు ఇక్కడ వరకు. ఎందుకు? గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వేద జ్ఞానం ఖండింపబడుతుంది. వేదాలలో చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటి జ్ఞానం వరకు మనం వెళ్ళలేకపోయినప్పుడు వేద జ్ఞానం మనకి మంచి చేయదు. కృష్ణుడు భగవద్గీతని రాజవిద్య రాజగుహ్యం అని అన్నారు. జ్ఞానాలన్నింటిలోకెల్లా కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానము భగవద్గీత జ్ఞానం. అందుకనే దాన్ని రాజవిద్య అని అన్నారు. రాజవిద్య అంటే కింగ్, ఇంకంతకు మించింది లేదనమాట. సూపర్లేటివ్ డిగ్రీ, అంతకు మించి గొప్పది ఇంకోటి లేదు అని చెప్పడం. రాజగుహ్యం అని కూడా అన్నారు. అంటే అంతకు మించిన రహస్యం కూడా ఇంకోటి లేదు. రహస్యం అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుందా అంత ఈజీగా? సీక్రెట్ లానే ఉంటుంది కదా. మన చెవిలో చెప్పినా మనం అర్థం చేసుకోలేము రహస్యాన్ని.
మనం ఇంత బాహాటంగా గట్టిగా అరిచి చెప్తున్నా కానీ రహస్యం అనేటువంటిది అర్థం కాదు. రహస్యం రహస్యంలానే ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతని ఇచ్చినప్పుడు పబ్లిక్గా అందరికీ అవైలబుల్ ఉన్నా కానీ నా జ్ఞానం రహస్యం అని అన్నారు. ఎందుకు? ఆత్మానుభూతి పొందిన వాళ్ళే దాన్ని ఆ, అనుభవిస్తారు. దాన్ని ఆ రహస్యాన్ని పొందగలిగేటువంటి స్థాయిలో భగవద్గీతను చదివే వాళ్ళు లేరు కాబట్టి, చదువుతున్నటువంటి మనకి లేదు కాబట్టి, భగవద్గీతలో చెప్పబడినటువంటి రహస్యం అనేటువంటిది మనకి తెలియట్లేదు. ఇప్పుడు ఒక పెట్టె పెట్టారు, ఒక పెట్టెలో ఇంకో చిన్న పెట్టె, ఆ పెట్టెలో ఇంకో పెట్టె, ఆ పెట్టెలో ఇంకో పెట్టె, ఆ పెట్టెలో ఇంకో పెట్టె పెట్టి లోపల పెట్టెలో ఎక్కడో ఒక వజ్రం పెట్టారనుకోండి. మనం మొదటి కీ తీసేసి నేను పెట్టె ఓపెన్ చేశాను నాకు వజ్రం దొరకలేదు అంటే, మూర్ఖత్వం, అజ్ఞానం. రెండో కీ కూడా తీశాను అయినా నాకు వజ్రం దొరకలేదు, ఇందులో వజ్రం లేదు అంటే అది కూడా మూర్ఖత్వమే. మూడో కీ తీశాను అయినా వజ్రం దొరకలేదు అంటే అది మూర్ఖత్వమే. లాస్ట్ చిన్న పెట్టె ఉంటుంది చూసారా, ఆ పెట్టెలో ఉన్న వజ్రం తీసేంత వరకు కీ తీయాలి, అప్పుడు రహస్యం బయటపడుతుంది. అంటే భగవద్గీత నాకు కొంచెం అర్థమైంది అంటే కుదరదు, ఇంకొంచెం అర్థమైందంటే కుదరదు, మొత్తం అర్థం కావాలి. దానిలో ఉన్న రహస్యం తెలుసుకునేంత వరకు అర్థం కావాలి. లేకపోతే రహస్యం రహస్యంలోనే ఉండిపోతుంది. భగవద్గీతను 10 సార్లు 20 సార్లు 50 సార్లు చదివినా మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయం అర్థం కాదు. రహస్యం అనేటువంటిది మనకు తెలియదు, రహస్యం రహస్యంలానే మిగిలిపోతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోవడము అనేటువంటిది మన మూర్ఖత్వం. ఒకవేళ కనుక మనం రహస్యాన్ని తెలుసుకోకపోతే మన జ్ఞానం వృధా. ఓకే, అందుకనే ఎందుకు వృధా అంటున్నాను అని అంటే, ఏంటండి మీరు ఇలా అంటారు, భగవద్గీతని పారాయణం చేస్తే చాలా మంచిది కదా అంటారు. పారాయణం చేస్తే మంచిదే, సుకృతి వస్తుంది, కానీ ముక్తి రాదు. ఈ సుకృతి భవిష్యత్తులో మీరు ఎవరైనా సరే భగవద్గీత చెప్తారా అండి అంటే, నేను ఆల్రెడీ పారాయణం చేస్తున్నాను, నేను పారాయణం చేసేదాన్ని అర్థం చెప్తారంట ఎవరో, వెళ్ళి ఇందాము అనేటువంటి మనసు ఉంటుంది మనకి, ఆ ఆలోచన వస్తుంది మనకి. లేకపోతే రాదు. భగవద్గీత ముట్టుకోని వాడికి భగవద్గీత మీనింగ్ చెప్తారా అండి అంటే ఎవడు రాడు. భగవద్గీత ఆల్రెడీ ముట్టుకున్న వాళ్ళు, భగవద్గీతను ఆల్రెడీ ఒకసారి 2 సార్లు చదివిన వాళ్ళు, ఇన్నిసార్లు చదివానే ఇందులో ఏం విషయం ఉందో మనకు అర్థం కాలేదే, ఎవరో చెప్తారంట విందాం ఒకసారి, ఏం విషయం ఉందో అర్థం చేసుకుందాము అనేటువంటి ఆలోచనలోకి వెళ్తాం. లేకపోతే ఆ ఆలోచన మనకి ఎప్పటికీ రాదు. అందుకు ఉపయోగపడుతుంది భగవద్గీత పారాయణం తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. అంటే కృష్ణుడికి దగ్గరికి తీసుకువెళ్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే పారాయణం. దానివల్ల జ్ఞానం వచ్చేస్తుందా అంటే జ్ఞానం రాదు. దానివల్ల భగవద్గీతలో చెప్పబడినటువంటి రహస్యాలు తెలిసిపోతాయా అంటే తెలవు. దానికి సరి అయినటువంటి ప్రాసెస్లో ఉండాలి మనం. అంటే కృష్ణుడు ఒకవేళ వేదాలను చదివినా కానీ మనము ఆ వేదాలలో చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని కనుక అర్థం చేసుకోకపోతే మనం ఉద్ధరింపబడము అని ఇంతకుముందు శ్లోకం వరకు చెప్పి, వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఇప్పటి వరకు నేను ఏదైతే ఖండించానో ఆ ఖండించినటువంటిది మాత్రమే కాదు, దాని యొక్క ముఖ్య ఉద్దేశము నేను కూడా ప్రసన్నుని అవ్వాలి అనేటువంటి భావంలో మనం చదవడం. అంటే కృష్ణుడు ఆ గుహ్యమైనటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కృష్ణుడు ప్రసన్నమయ్యే విధంగా మనం పనిచేయగలుగుతాం, కృష్ణుడికి సేవ చేయగలుగుతాం. అంటే వేదాన్ని మనం ఉచ్చరించినప్పుడు కృష్ణుడు ప్రసన్నం అవ్వాలి. ఎప్పుడవుతారు? వేదాన్ని పలికినప్పుడు కృష్ణుడు ప్రసన్నం అవ్వాలి. ఎప్పుడవుతారు కృష్ణుడు ప్రసన్నం? దానిలో భావం కూడా ఎప్పుడైతే అవగాహన చేసుకుంటాం అప్పుడు. భావం, ఆ భావం ఏమిటి? నేను కృష్ణుడికి సేవకుడిని అని తెలుసుకోవడం, నేను ఒక జీవుడిని, నేను ఒక ఆత్మస్వరూపుడిని, నా బంధం కృష్ణుడితోటి ఏంటి అని తెలుసుకున్నప్పుడు కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. అది తెలుసుకున్నప్పుడు కృష్ణుడు ప్రసన్నుడు కాడు. అందుకనే ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, ఇంద్రియ భోగం కోసం ఇవ్వబడలేదు వేదాలు. వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ అయితే ఇంకేదైతే అవన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇవ్వబడ్డాయి. ఆత్మజ్ఞాన స్థితికి మనం వచ్చాము అనంటే కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. ఆత్మజ్ఞానం ఏంటిది అంటే మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అంటే. నేను ఆత్మ అని నోటితో అంటే ఆత్మజ్ఞానం ఉన్నట్టు కాదు. నేను శరీరం కాదు, నేను ఆత్మని, యాక్చువల్గా మా సెంటర్కి ఒక ఆయన వస్తారు,
ఆయన మెడిటేషన్ చేస్తారు పొద్దున్నే లేచి. మీరు ఏం చేస్తారు మెడిటేషన్ అని అంటే, నేను శరీరం కాదు నేను ఆత్మని, నేను శరీరం కాదు నేను ఆత్మని అనుకుంటారంట మెడిటేషన్ చేసేటప్పుడు. ఇది వాళ్ళు చేసే మెడిటేషన్. ఓకే, సరే మీరు శరీరం కాదు మీరు ఆత్మే అయితే ఏంటి అని అడిగా నేను. ఏమో తెలియదు, నేనైతే శరీరం కాదు. మరి మీరు ఆత్మ అని మీరు తెలుసుకున్నారు కదా, మరి ఆత్మస్థాయిలో మీ పనులు ఏమున్నాయి చెప్పండి అని అంటే అలా ఏం లేవు. మరి ఏం చేయాలి ఆత్మ అని తెలుసుకున్న తర్వాత? తెలియదు. నేను శరీరం కాదు నేను ఆత్మని అంటే నోటితోటి నేను శరీరం కాదు నేను ఆత్మ అని అనుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసం చేయాలంట. అది వాళ్ళకి ఒక సోకాల్డ్ గురు చెప్పినటువంటి మాట. వాళ్ళు అలానే చేస్తున్నారు. నేను ఆయనకి ఏం చేశాను, ఆయన చేతిలో మాల పెట్టి మీరు ఎంత సమయం అయితే నేను శరీరం కాదు నేను ఆత్మ, నేను శరీరం కాదు నేను ఆత్మ అంటారో అంత సమయం హరికృష్ణ మహామంత్రం చెప్పండి అని చెప్పాను. ఆయన ఇప్పుడు చేస్తున్నాను అని అన్నారు. మరి చేస్తున్నారో లేదో నాకు తెలియదు. పోయిన వారం నేను కలిసినప్పుడు ఎన్ని మాలలు చేశారు అంటే, రోజు మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను. మీరు శరీరం కాదు ఆత్మ అని అనుకుంటున్నారా అంటే, అంత తొందరగా వదిలిపెట్టలేను కదండి, అదొకసారి ఇదొకసారి చేస్తున్నాను అన్నారు. హరిబోల్ ప్రభుజీ. ఓకే, మీరు చెప్పారని ఒకసారి చేస్తున్నాను. ఎవరో నా గురువు ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, చాలా సంవత్సరాల నుంచి నేను అలా చేస్తున్నాను కదా, దాన్ని ఒకసారి వదిలిపెట్టలేను కదా, అందుకని నేను అది కూడా చేస్తున్నాను. పర్వాలేదు మీరు అది చేయండి, మీరేం అది వదిలిపెట్టద్దు, ఇప్పుడు ఇది కూడా చేయండి అని చెప్పి. అది వదిలిపెట్టమంటే రేపు పొద్దు నుంచి సెంటర్ కూడా రారు. అవును ప్రభు. మీ ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ని వదిలేయండి అని చెప్పకూడదు. ఓకే, వదిలేయండి అని చెప్పారు అంటే వాళ్ళు మళ్ళీ మీ మొహం చూడరు ఇంకోసారి. అవును ప్రభుజీ. మీ మొహం చూడాలంటే కనీసంగా ఒక 10 వారాల పాటు మీ మొహం చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. 10 వారాలు కనీసంగా మీ మొహం చూడాలి వాళ్ళు. మొదటి వారంలో ఏం చేస్తున్నారండి మీరు, అవన్నీ ఆపి ఇది చేయండి అన్నారనుకో, రెండో వారంలో మొహం చూడరు. దర్గాపులకు కూడా రారు. అందుకనే అగ్రెసివ్గా ఉండకూడదు ప్రీచింగ్. ఓకే, స్లోగా ఉండాలి. అంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం మనం చేస్తున్న ప్రయత్నం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మనం చేయాలి మనం చేయించాలి అనుకున్నది చేపించేటువంటి విధానం. ఓకే, సో స్లోగా అంటే ఇప్పుడు అంతకుముందు ఆయన ఆలోచన విధానాలకి ఇప్పుడు ఆయన ఆలోచన విధానాలకి ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది. అది బయటికి కనిపించకపోవచ్చు. అది బయటికి కనిపించే స్థాయిలో మార్పు రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆవేశపడకూడదు, తొందరపడకూడదు. మారుతారు. మారేంతవరకు మనము ఆలోచించాలి. అంటే గుహ్యమైనటువంటి అంటే ఒక తాళం మాత్రమే తెరిచాడు, రెండో తాళం తెరవాలి. రెండో తాళం తెరిచిన తర్వాత మళ్ళీ మూడో తాళం తెరవాలి. మూడో తాళం తెరిచిన తర్వాత నాలుగో తాళం. గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేంత వరకు ఒక్కొక్క కీ అందిస్తుండాలి. అంతేగాని బయట కీ తీయకుండా లోపల కీ తీయడం అయిద్దా పాసిబుల్? లేదు ప్రభు, స్లోగా 1 by 1 పోవాలి. కానీ మన ప్రయాసం ఎలా ఉంది అని అంటే, నువ్వు లోపల ఉన్న చిన్న పెట్టె కీ తీయి, బయట పెట్టె కీ తీస్తావేంటి అని అంటాం మనం. అవునా? పెట్టెలో రహస్యం అలానే కదా ఉంటుంది. పెట్టెలో పెట్టె. మీరు బయట పెట్టె కీ తీయకుండా లోపల పెట్టె కీ ఎలా తీస్తారు? మనము ఫస్ట్ మనము బయట పెట్టెలో కీని తీపిస్తాం. దాని అర్థం అంతటితో ఆగిపోవాలి అని కాదు, అదే మన లక్ష్యం అని కాదు, మనం చెప్పేటువంటి ఉద్దేశం అని కాదు. ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉండాలి అనమాట. అప్పుడు వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది గుహ్యమైనటువంటి వర్ణన. అలాంటి అంటే ఎవరైతే అలా చివరి కీని కూడా ఓపెన్ చేస్తారో వాళ్ళని కృష్ణుడు వాళ్ళప్పుడు వాళ్ళు పొందినటువంటి జ్ఞానంతో కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. అంతకు ముందు చెప్పే ఎన్ని ప్రలోభాలే మీరు అర్థం చేసుకోండి. ఓకే, చివర పెట్టే వరకు రాకపోతే మిగిలినవన్నీ ప్రలోభాలే. సో అలాంటి ప్రలోభాలు ఖండించారు. ఆ ప్రలోభాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏది ఉందో దాన్ని మాత్రమే కృష్ణుడు సమర్థిస్తున్నారు. ఓకే, అర్థమైందండి? ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రలోభాలతోటి మీరు కృష్ణ భక్తిలోకి రావాలి. కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు కృష్ణుడు ప్రసన్నుడవుతాడు. కృష్ణ భక్తిలోకి రావడాన్ని కృష్ణుడు సమర్థిస్తున్నాడు, ప్రలోభాలని కృష్ణుడు ఖండిస్తున్నాడు. ఓకే, అది దీని సారాంశం. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. అది ఇప్పుడు మనకి గీతా పారాయణ చేయటానికని చాలా మంది పారాయణలు అని చెప్పి రోజుకో చోటకి వెళుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కృష్ణుడు అంటే ఇష్టమే, ప్రసాదం బాగా పెడతారు.
అన్నీ చేస్తారు. కానీ వచ్చి మనకి భగవద్గీత మీద అర్థం తెలుసుకోమన్నా, భాగవతం వినమన్నా రారు. మళ్ళీ జపం చేయమన్నా చేయరు. మరి వాళ్ళని మనం ఏమనుకోవాలి? ఇంకా ఓపెన్ అవ్వలేదు బయటికి. అంటే విపరీత పారాయణ వస్తుందిగా చేస్తూనే ప్రభు. ఉంటారు. 100 సార్లు 150 సార్లు చేస్తుంటారు పారాయణ. అదే మాతాజీ, ఇప్పుడు మనం కృష్ణుడు అదే చెప్తున్నారు కదా, చదివినా కానీ మీరు అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక్క శ్లోకానికైనా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ పారాయణం చేయించే వాళ్ళైనా పారాయణం చేసేవాళ్ళైనా సరే, మనం 700 శ్లోకాలు చదువుదాం, కానీ ఒక శ్లోకానికి మాత్రం డీటెయిల్స్ చూద్దాం ఈరోజు. నేను అదే చెప్తున్నాను ప్రభుజీ, ఉమ్, అదే చెప్తున్నా. చాలా మంది పొద్దున క్లాస్ లో వేసేస్తున్నా, ఒక్కటి వినండి అనేసని. రోజుకి ఒక శ్లోకం, లేదంటే ఒక శ్లోకంలో ఒక లైను, అట్లీస్ట్ ఒక లైను. అంటే అరగంట సేపు గంట సేపు పారాయణం సమయం పడుతుంది, ఒక 5 నిమిషాలు చర్చించండి ఒక శ్లోకం గురించి. ఓకే, పారాయణం కోసం వచ్చిన వాళ్ళు అదే పారాయణం చేస్తున్నప్పుడు ఒక శ్లోకంలో ఒక లైన్ గురించి చెప్తా అంటే వద్దని అంత లెవెల్లో అయితే మాత్రం పాషండులుగా అయితే ఏమి ఉండదు. కానీ మనం వెళ్ళం కదా ఆ పారాయణకి. అలాంటి పారాయణాలకి మనం వెళ్ళాం. మనం ఓకే, వెళ్ళం. వెళ్ళిన ఎక్కడి చోట వాళ్ళకి సరైన కలుస్తారు జ్ఞానం ప్రభుజీ. లేదు, వాళ్ళు ఏ పరంపరలోనూ లేరు, వాళ్ళకి ఏ మూలం లేదు. అందుకనే అక్కడ ఉన్నోళ్ళు పారాయణం చేస్తారు, ఉన్నోళ్ళతోటి పారాయణం చేపిస్తారు. చేయిస్తారు. మంచిదే, ఒక రకంగా సుకృతి వస్తుంది. ఓకే, నరకం నుంచి తప్పించబడతాము, ఉత్తమ జన్మ వస్తుంది, కనీసంగా నెక్స్ట్ జన్మలో అయినా కానీ దాని అర్థం తెలుసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తారు. కొంతమందికి ఈ జన్మలోనే కల్పిస్తారు. తెలిసినాడు ప్రభుజీ, డైలీ వాళ్ళు గ్రూప్ పెట్టుకొని 18 అధ్యాయాలు చేస్తున్నాడు. మొన్న అంటున్నారు అనమాట, ఇక్కడ ఈ ఊర్లో, అంటే ఇండియాలో ఉన్నారు, ఏదో పరిచయం అయ్యారు. తనేమంటున్నారంటే చదివితే చాలు మాతాజీ, చదివితే చాలు, అసలు అర్థం గురించి కాదంటే, సరే మాతాజీ అర్థం గురించి కాదంటున్నారు కదా, మీరు జస్ట్ ఒక్కటి వినండి, నేను ఒక లింక్ ఇస్తాను, అందులో చేరండి, మీకే తెలుస్తుంది, ఒక్కటే వినండి ఒక శ్లోక అనేసి అని చెప్పి మొన్న పంపించాను. మొన్న వచ్చిందిట. అంటే మాది అలాంటి వాళ్ళు డైరెక్ట్ భాగవతం క్లాసులకు వస్తే అర్థం కాదు వాళ్ళకి. భాగవతం కాదు ప్రభుజీ, భగవద్గీత. మార్నింగ్ భగవద్గీత అయినా మనము స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చూసారా, 18 అధ్యాయులు 18 రోజులు, అది వినిపించండి. అది వినిపిస్తే అది ఫస్ట్ అవసరం. అది వినకుండా వాళ్ళు ఇంకేది విన్నా వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. అది అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ప్రభుజీ, ఎందుకు? ఇంతకు ముందు రికార్డింగ్స్ ఉన్నాయిగా. అదే వాళ్ళు దొరకరు కదా ప్రభుజీ, అందుకని రికార్డింగ్స్ ఇచ్చేయండి, వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళే వింటారు. అది చెయ్యాలి, అది చెయ్యాలి. లేదంటే రోజు ఒక రికార్డింగ్ పెట్టండి వాళ్ళకి వాట్సాప్ లో. ఒక్కొక్కటే పెట్టాలి. ఒకటి పెట్టి ఈ రోజు నువ్వు విను, ఇది విన్న తర్వాత నేను రేపు నీతో మాట్లాడతాను, రెండోది పెడతాను అని చెప్పండి. ఇది బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా ఫస్ట్ ఇలా గీతా మందిరానికి ఇలానే వెళ్ళాను ప్రభుజీ. ఒక 6 months వెళ్ళాను. ఇలా చెప్పినట్టే పారాయణం చేయించేవాళ్ళు. అది ఎందుకో ప్రభుజీ నా మనసు కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ. ఎక్కడ చూసినా ఎవరింటికి వెళ్ళినా పారాయణం చేయడం, వచ్చేయడం, ప్రసాదం తీసుకోవడం నాకు నచ్చలేదు. నేను వచ్చాను, కృష్ణ కృప వల్ల నాకు మళ్ళీ మీ లింక్స్ దొరికాయి, మీతో జాయిన్ అయ్యాను, నాకు మీ వల్ల నాకు గురు మహారాజ్ దొరికారు. కానీ ఈ మధ్య ఒకరు కలిసారు ప్రభుజీ, మీరు ఎందుకు రావట్లేదు అంటే, నేను అన్నాను నాకు ఎందుకు అక్కడ నాకు మనసుకు నచ్చలేదు, నేను బయటకు వెళ్ళిపోయాను, కానీ కృష్ణ కృప వల్ల నాకు గురు మహారాజ్ దొరికారు అంటే, అలా ఎలా అంటారు మీరు? ఎవరైతే మీరు ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అడుగు పెట్టారో అక్కడే వాళ్ళే మీకు గురువు కదా అంటే, నేను ఓకే గురువు కావచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే జ్ఞానం అనేది ఒక చిన్న చెరువు లాంటిది, కానీ ఇది ఇస్కాన్ అనేది ఒక పెద్ద మహాసముద్రము, అంత జ్ఞానం ఉంది అక్కడ. సో నేను వెనక్కి రానని చెప్పాను ప్రభుజీ. 10వ తరగతి పాస్ అవ్వాలంటే ముందు 1వ తరగతి పాస్ అవ్వాలి, 2వ తరగతి పాస్ అవ్వాలి, 3వ తరగతి పాస్ అవ్వాలి, 10వ తరగతికి రావాలి. అలా అని 1వ తరగతి చెప్పిన టీచర్ గురువు కాకుండా ఏం పోడు, వాళ్ళు గురువులే. ఓకే, అలా అని ఎప్పుడు 1వ తరగతిలోనే ఉండాలంటే అదే చెప్పాను ప్రభు, నాకు ఆయన గురువే, కానీ నాకు ఇంత సముద్రం అంతా జ్ఞానం ఇచ్చిన వాళ్ళు నాకు ఆయన గురువే. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకా దాని అర్థం, ఇప్పుడు అది లేకపోతే ఇది వచ్చి ఉండేది కాదని కూడా చెప్పండి, కొంచెం వాళ్ళని కూడా సంతోష పెట్టండి. ఓకే, మీరు వేసిన పునాదులు లేకపోతే అది కూడా నిజమే కూడా ప్రభుజీ, అది కూడా నిజమే. అందులో చదువుతున్నాం కాబట్టి దీని మీద శ్రద్ధ పెరిగింది నిజంగా కూడా. అవే కదా మాతాజీ పునాదులు. ప్రభుజీ పునాదులు అవే ప్రభుజీ. అంటే ఏ విధంగా ఏ గురువు దగ్గర నేర్చుకున్నా గానీ కనీసం మనకు అలాంటి వాళ్ళని అంటారు కదా పద ప్రదక్షక గురువులు అంటారు. ఓకే, పద ప్రదక్షక గురువు. మాకు భగవద్గీత నేర్పిన టీచర్ అదే అంటది, మీరు ఇప్పుడు మంచి దాంట్లోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా మా క్లాస్ భలే మెచ్చుకుంటారు ప్రభుజీ, ఆవిడ భగవద్గీత వస్తాం, మీ క్లాస్ కూడా వింటాం, కానీ మా క్లాసులు ఎక్కువైపోయినాయి కాబట్టి వినడానికి కుదరదు, ఫస్ట్ గురువు మీరే మాతాజీ అని చెప్తాం. చాలా మందికి ఆవిడ క్లాస్ లోనే చేస్తారు,
వాళ్ళిద్దరే వెళ్ళారు, మన గ్రూప్ నుంచి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మనం ఇక్కడే ఉన్నాము, నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ సత్యవతి ఇచ్చారు కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అని కూడా చాలా సార్లు అన్నారు. ఓకే, సమయం రావాలి కదా మాతాజీ, కృష్ణుడు కరుణించాలి Yes, కదా. ప్రభుజీ. మనం అనుకున్నా అవదు, సమయం రావాలి, కృష్ణుడు కరుణించాలి, అవును. కృష్ణుడి కళ్ళల్లో పడాలి మనం ఫస్ట్. ఓకే, ఇన్ని సంవత్సరాలు పారాయణం చేసిన కృష్ణుడి కళ్ళల్లో పడలేదు అంటే అది మన దురదృష్టం. మన లింకులు కూడా పెట్టాం ప్రభుజీ, వాళ్ళ లింకులు అన్ని పంపిస్తాను ప్రభుజీ, లింక్స్ పంపిస్తాను. కానీ నేనైతే 150 మంది చిన్న దాకా వస్తారు చిన్నది మీరు ప్రభుజీ. అప్పుడు బాగా పెట్టేవాళ్ళు కదా, అవి కూడా పంపిస్తుంటాను ఆవిడకి. చాలా మంది పంపిస్తుంటాను ఒక నేను. 4-5 వచ్చారు ప్రభుజీ ఇందుట్లోకి. మా శివకామేశ్వరి అని ఎవరో ఒక ఆవిడ వచ్చేవాళ్ళు, స్వరాజ్యం బొల్లు తర్వాత వాళ్ళందరూ బాగానే వచ్చారు. వచ్చారు. ప్రియా మాతాజీ కంటిన్యూ వచ్చేవాళ్ళు, అట్లా ఒక 3-4 వచ్చారు. కానీ ప్రియా అదే మాతాజీ లవమాత్ర సాంగత్యం. ఓకే, Yes, ma'am. సో అది తీసుకున్న వాళ్ళు వస్తారు, తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నాకు ఆ గ్రూప్ లో ఉన్నప్పుడే ప్రభుజీ ఈ భాగవతం లింక్ వచ్చింది, ఎవరో పెట్టారు, అది నా ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటా. అంటే మంచి దారిలో జయశ్రీ వెళ్తుంటే గారు కదండి, ఇంకా జయశ్రీ మంచి గారు. దొరుకుతుంది అని. జయశ్రీ గారా గ్రూప్? జయశ్రీ గ్రూప్ లోనా అండి మీరు ఉన్నది? జయశ్రీ గారు ఎవరు చెప్పింది? నేనే పెట్టాను అందులో గ్రూప్ లో, మీరు కూడా నేనే ఉన్నారా? పెట్టాను అందులో గ్రూప్ లో. సో నేను లేను అందులో, అమృత కానీ మాతాజీ మీ అందరికి పద ప్రదక్షక గురువు. నేను లేనండి ప్రభుజీ, అలాగే మీరు. కాకపోతే నేను ఒక రోజు అందులోకి వెళ్ళాను, ఆ గ్రూప్ లోకి ఒకసారి 2 సార్లు వెళ్ళాను జయశ్రీ దాంట్లో. సో ఇలా భాగవతం చదువుతామంటే ఒకసారి మాతాజీ కూడా వచ్చారు గ్రూప్ లోకి. 2-3 సార్లు వచ్చాను, నేను జాయిన్ చేశాను. అమృత మాతాజీ ఒక మెసేజ్ మీ అందరి జీవితాలను మార్చేసింది. నేను సత్యోత్ మాతాజీ నా జీవితం మార్చలేదు కదా ప్రభుజీ, మరి నేను వెనక్కి అయిపోయాను, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఏమైంది మాతాజీ మీ జీవితానికి? వాళ్ళలానే ఉన్నారు కదా మీరు కూడా. నేను వెనక్కి వెళ్ళిపోయింది కదా ప్రభుజీ, నేను వాళ్ళు 16 రౌండ్స్కి వెళ్ళిపోయారు. మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు అందరిని ముందుకు నెట్టే పనిలోనే ఉన్నారు, మీరు ఎక్కే పనిలో లేరు. మీరు ఏం చేస్తాం? కొంతమంది ఉంటారు కదా, ఎలా వరదలు వచ్చినప్పుడు, ప్రళయాలు వచ్చినప్పుడు కొంతమంది వాలంటీర్లు ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు నీళ్ళల్లోనే ఉంటారు, నీళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తుంటారు. ఇంకొక ఆవిడ కూడా వచ్చారంట ప్రభుజీ ఆ గ్రూప్ చాలా మంది వచ్చారు ప్రభుజీ, అమృత మాతాజీని ఇంకొక ఆవిడ వచ్చారు, అదే సేమ్ టైం. ఆవిడ మానేశారు, అమృత మాతాజీ వస్తున్నారు, ఆవిడ పేరు కూడా ఏదో ఉంది, ఆవిడ కూడా వచ్చారు. ఎవరెవరికి సుకృతి ఉంటే ఎవరెవరు సుకృతి ప్రభుజీ నిజంగా కాదు, మనసులో బలమైన కోరిక కూడా ఉండాలి. నేను పారాయణం చేస్తున్నాను, నేను పారాయణం చేసే దాని యొక్క అర్థాన్ని నేను నా జీవితంలో అనుసరించాలనుకుంటున్నాను అని మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళు కనెక్ట్ అవుతారు. పారాయణం చేసిన వాళ్ళు అందరూ కనెక్ట్ అవ్వరు. ఓకే, కానీ నేను ఎవరి దగ్గర పారాయణం చేయలేదు ప్రభుజీ, ఓన్ గానే చేశాను భగవద్గీత పారాయణము. ఫస్ట్ టైం పారాయణం చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, సెకండ్ టైం నాకు బాబానే చెప్పారు, నువ్వు మళ్ళీ సారి చేయంటే నాకు అర్థం కావట్లేదు బాబా అని అడిగితే, లేదు ఈసారి చదువు నీకు వచ్చేస్తుంది, అర్థమవుద్ది అన్నారు. అలా నాకు టైం ఉండకపోయేది చదవడానికి, నేను షాప్ లో పెట్టుకొని చదువుకునేది దాన్ని, బుక్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చదివేదాన్ని. ఓకే, 36వ శ్లోకం. అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ, మిగిలిన వాళ్ళందరూ దయచేసి. హరే కృష్ణ. శబ్ద బ్రహ్మాసు దుర్బోధం ప్రాణేంద్రియ మనోమయం. శబ్ద బ్రహ్మ సుదుర్బోధం ప్రాణేంద్రియ మనోమయం. అనంతపారం గంభీరం దుర్విగాహ్యం సముద్రవత్. అనంతపారం గంభీరం దుర్విగాహ్యం సముద్రవత్. దివ్యమగు వేదవాకు దుర్వగ్రాహ్యమైనది, అది ప్రాణము ఇంద్రియములు మనస్సునందు వివిధ స్థాయిలలో ప్రకటమగును. ఈ వేదధ్వని సముద్రము వలె అపారమైనది, గంభీరమైనది, అగాధమైనది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వేద జ్ఞానమును అనుసరించి వేదధ్వని 4 విభాగములుగా విభజింపబడినది. వాటిని అతి బుద్ధిమంతులకు బ్రాహ్మణులే అర్థము చేసుకొనగలరు. ఏలయనగా వీటిలోని 3 విభాగములు జీవుని అంతరములోనే నెలకొని ఉన్నవి కాగా, 4వ విభాగము వాక్కు రూపమున బాహ్యముగా ప్రకటమగును. వైఖరి అని పిలువబడేది వేదధ్వని యొక్క 4వ దశను అర్థము చేసుకొనుట
చేసుకొనుట అయినను సాధారణ మానవులకు అత్యంత కఠినము. ఈ విభాగములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు చక్కగా వివరించిరి. పరా అని పిలువబడే వేదవాక్కు యొక్క ప్రాణదశ ఆధార చక్రంలో స్థితమై ఉండును. పశ్యంతి అని పిలువబడే మానసిక దశ నాభి ప్రదేశంలో మణిపూరక చక్రముపై ఆధారపడి ఉండును. మధ్యమ అని పిలువబడే బుద్ధి దశ హృదయ స్థానంలో అనాహత చక్రముపై స్థితి అయి ఉండును. చివరకు వేదధ్వని యొక్క వ్యక్త దశ వైఖరి అని పిలువబడును. అటువంటి వేదధ్వని విశ్వము లోపల ఆవల గల సకల ప్రాణశక్తులను ఎరిగినదై ఆ విధముగా దేశకాలములచే అవిభక్తమై ఉన్న కారణమున అనంతపారమై ఉన్నది. వాస్తవమునకు వేదధ్వని ఎంత సూక్ష్మము, అగాధము, గంభీరమనగా కేవలము భగవంతుడు వ్యాస నారదాది శక్త్యావేశ భగవద్ అనుయాయులను మాత్రమే దాని అసలైన రూపమును అర్థమును ఎరుగగలరు. సాధారణ మానవులు వేదధ్వని యొక్క గూఢతను సూక్ష్మతను ఎరుగజాలరు. కానీ మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టినచో సమస్త వేద జ్ఞాన సారాంశమైన శ్రీకృష్ణ భగవానుని శీఘ్రముగా ఎరుగగలడు. అట్టి దేవదేవుడే వేద జ్ఞానముకు ఆది మూలము. మూర్ఖులు తమ ప్రాణమును, ఇంద్రియములు, మనస్సును ఇంద్రియ భోగమునకే అంకితము కావించి ఆ విధముగా భగవన్నామం యొక్క దివ్య విలువను ఎరుగకుందురు. చరమముగా వేదధ్వని నాదము భగవన్నామమే. అది స్వయముగా భగవంతునికి అభిన్నము. భగవంతుడు అనంతుడు అయినందున అతని పవిత్ర నామము కూడా అనంతమై ఉన్నది. భగవానుని ప్రత్యక్ష కరుణ లేనిదే ఎవ్వడును అతని దివ్య మహిమలను ఎరుగజాలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామమును అపరాధరహితముగా కీర్తించుట ద్వారా మనుజుడు వేదధ్వని యొక్క దివ్య మర్మములను ఎరుగగలడు. లేనిచో వేద జ్ఞానము దుర్విగ్రహ్యముగా అనగా చొరరానిదిగా మిగిలిపోవును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ఇందాక కృష్ణ. మనం చెప్పుకున్న దానికి సొల్యూషన్ ఇక్కడ చెప్పేశారు. ఎందుకండి అందరూ పారాయణం చేస్తున్నా కానీ వాళ్ళు పురోగమించలేకపోయారు, కొంతమంది మాత్రమే పారాయణం చేసేవాళ్ళు ఎందుకు పురోగమించగలిగారు అనేటువంటి దానికి ఇక్కడ సొల్యూషన్ వచ్చేసింది. ఓకే, ఏమిటి అనంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించేటువంటి వాళ్ళు కనుక చదివినట్లయితే వాళ్ళకి దాని జ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది. మీరు 16 మాలలు జపం చేయకుండా మీరు ఎన్నిసార్లు భగవద్గీత చదివినా అర్థం కాదు. ఎందుకు? నామజపం అక్కడ ప్రార్థిస్తాం, అక్కడ కృష్ణుని ప్రార్థిస్తాం కదా. నామము కృష్ణుడితో సమానం. నామానికి కృష్ణుడికి భేదం లేదు. ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దము హృదయాన్ని పవిత్రం చేస్తుంది. హృదయ పవిత్రత జరిగిన తర్వాత మనకి భగవద్గీత, భాగవతం అర్థమవుతాయి, వేదాలు అర్థమవుతాయి. ఓకే, లేకపోతే అవి అర్థం కావు. అది మనకి సారాంశంలో చెప్తున్నారు. దానిని చాలా ఇప్పుడు వేదాల ద్వారా చెప్పబడినటువంటి మంత్రాలు ఉంటాయి చూసారా, ఆ మంత్రాలని ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరికైనా అర్థమైతే వేద మంత్రాలు ఎవరికైనా లేదు అర్థమవుతాయా? ప్రభుజీ, లేదు ప్రభుజీ. అర్థం కావు అవి ప్రభుజీ. కేవలం వైబ్రేషన్స్. ఓకే, కేవలం వైబ్రేషన్స్. వాటిని సరి అయిన విధంగా ఉచ్చరించాలి. ఎక్కడ లాగాలి, ఎక్కడ సాగదీయాలి, ఎక్కడ లాగకూడదు అనేటువంటిది కూడా తెలియాలి. అందుకని ఒకప్పుడు ఈ వేదాలను పుస్తకాల్లో రాయలేదు. ఎందుకంటే పుస్తకాల్లో రాసే భాష కాదు అది, పుస్తకాల్లో రాయగలిగిన భాష కాదు అది. మీరు గుళ్ళో పూజారులు మంత్రాలు చదివి చూసారా మీరు? ఎలా చదువుతారు? ప్రభుజీ. ఎలా మంత్రం చదివేటప్పుడు కొంత ప్రొనౌన్సియేషన్ ఉండదు చూసారా వాళ్ళది. ఆ ప్రొనౌన్సియేషన్ పుస్తకం మీద రాయగలరా మీరు? రాలేదు ప్రభుజీ. ఆహు అనేదో అదొక రకమైన భాషలో వణికిస్తారు, మాట్లాడతారు. గొంతు వణికిస్తారు, పైకి ఆ తీస్తారు. ప్రొనౌన్సియేషన్ మనం పుస్తకంలో కష్టం. రాయలేము. అందుకనే వేదాలు శబ్ద బ్రహ్మం, శబ్ద రూపంలో ఇవ్వబడ్డాయే తప్ప పుస్తక రూపంలో ఇవ్వలేదు వేదాలని. మనకి అనువుగా ఉండడం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం మనం పుస్తక రూపంలో రాసుకున్నాం. ఓకే, ఒకప్పుడు వేదాలన్నీ ఇట్లా చెప్తే విని మళ్ళీ చెప్పేవాళ్ళు. కానీ చెప్తే విని జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తి మనకి లేదు ఇప్పుడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పుస్తకాల్లోనే చదువుతున్నాం. మరి మనం అదే వేదాన్ని పుస్తకంలో ఉన్నది చదువుతూ ఉంటే మనం బ్రాహ్మణులు చదివినట్టు చదవలేస్తామా? రాదు ప్రభుజీ.
చదవలేం ప్రభుజీ. అంటే వేదం అనేటువంటిది కేవలం పుస్తకంలో రాయబడినటువంటి 4 అక్షరాలు మాత్రమే కాదు, అది సౌండ్ వైబ్రేషన్ కూడా. దాన్ని అలానే ఉచ్చరించాలి, దాన్ని అలానే పలకాలి, దాన్ని అలానే సాగదీయాలి, దాన్ని అలానే కట్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా చదవాలో అలా చదవకపోతే ఏమవుతుంది, దాని అర్థం మారిపోతుంది. దాని అర్థమే బ్రాహ్మణుల చేత నేర్చుకుంటే మనకి అలాగే వస్తుంది ప్రభుజీ. అంటే మామూలుగా వేరే వాళ్ళతో నేర్చుకుంటే అంత రాదు, కానీ బ్రాహ్మణులతో నేర్చుకున్నాం అనుకోండి అలాగే వస్తుంది. అంటే దాన్ని వేదం నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, అప్పుడు వస్తుంది, లేకపోతే అది రాదు. ఓకే, అంటే దానికి కూడా ఒక వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పాఠశాలల్లో వేదం నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. ఓకే, అప్పుడు వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తారు, ఏదైనా మరీ ఇంత ఘోరం కాదు. ఓకే, చాలా ట్రై చేశాను ప్రభుజీ నేను. ఎందుకు ఇప్పుడు అది 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 సరిగా పలకలేనప్పుడు దాన్ని పలికి కూడా వేస్ట్. దాన్ని ఆ శబ్దం యొక్క ప్రభావం మన మీద పడేలా పలకాలి. ఇంత కష్టపడిన దానికంటే ఇక్కడ మనకి భాష్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఆ వేదాన్ని అంత స్పష్టంగా పలికి, ఆ స్పష్టంగా పలికినది మీ హృదయాన్ని తాకి, హృదయం పవిత్రమై వేదంలో చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకొని, ఏంటిది వేదంలో చెప్పబడిన విషయం? కృష్ణుడు దేవాది దేవుడు. అది అర్థం చేసుకోవడము అనేటువంటిది వేదాల ద్వారా సాధ్యం కాదు. దానికంటే హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపించినట్లయితే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎంత ఈజీగా ఉంది ప్రొనౌన్సియేషన్. ఒత్తులున్నాయా? పలకలేకపోతున్నా? చదువు కావాలా దానికి? సంస్కృతం రావాలా దీనికి? ఏమైనా సంస్కృతం కావాలా మీకు హరే కృష్ణ మహామంత్రం చదవడానికి? ఇది చదివితే వేదం యొక్క శబ్దం వలన కలిగేటువంటి వైబ్రేషన్స్ ఏ విధంగా అయితే హృదయాన్ని ప్యూరిఫై చేస్తాయో, అదే విధంగా హరే కృష్ణ మహామంత్రం కూడా ప్యూరిఫై చేస్తుంది మనం. అందుకని ఎవరు పురోగమించారు భక్తిలో? ఎవరు భగవద్గీతని అర్థం చేసుకోగలిగారు? కేవలం హరినామాన్ని జపం చేసేవాళ్ళు. ఓకే, అందుకనే జపం చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా కనుక మనం చేయకపోతే వేదాలను మనం అర్థం చేసుకోలేము. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, తర్వాత చదువుదాం మిగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ.